ఆహా! ఇవాళ జగన్మోహన్ మాటలు ఆ యొక్క చేపల చేపలు పట్టే వాళ్ళని పరామర్శంలో సీదిలి అప్పలరాజు కొడుకుని కాపాడడంలో బైక్ యాక్సిడెంట్ చేసి మనిషిని చంపేస్తే వెనకేసుకొచ్చిన విధానంలో నాకు ఒకటి అర్థమవుతుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కష్టపడి రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలా, సంకనాకినా పర్వాలే అని గెలిపించుకుంటే గనక మన పిల్లలకి మంచి భవిష్యత్తు. 18 ఏళ్ళు ఉంటే 22 ఏళ్ళు ఉంటేలే కానీ వాడు కూడా చిన్న పిల్లల కింద లెక్క. బైక్ యాక్సిడెంట్ చేసినా, దానికి సరిసమానమైనటువంటి గంజాయి వ్యాపారం చేసిన, రౌడీ షీటర్లుగా మారిన విజయవాడలో కూడా రౌడీ షీటర్ని ఇలాగే వెనకేసుకొచ్చారు మా నాన్నగారు. చిన్నపిల్లోడు తెలుసో తెలియకో 4 రేపులు 4 మర్డర్లు చేస్తాడు, అంత మాత్రానికే పోలీస్ కేసులు పెడతామా అని అన్నాడు. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కేసు పెట్టనీడు, పైనుంచి ఆర్డర్ ఇస్తాడు కేసు వద్దని చెప్పేసి. ఇలాంటి కేసులు లేకుండా ఉండే పథకాన్ని అమలు చేస్తారండి. వైఎస్ఆర్ చూపి ప్రత్యేక పథకం కింద 2029లో గెలిపించుకుంటే కేసే లేని జీవితం మన పిల్లల భవిష్యత్తుకు మంచిది అని చెప్పేసి అనుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ వైఎస్ఆర్సీపీ హామీ అని. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోయింది దేనికి? ఆ చేపల రైతుల్ని ఏదో మాట్లాడాలి, పాపం చనిపోయారు, వాళ్ళకి ఏదో నష్టపరిహారం కట్టించి సరిగ్గా రాకుండా సీది అప్పలరాజు మాజీ మంత్రి, నా హయాంలో చేపల శాఖ మంత్రి, వాళ్ళ కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే గొర్రెల కాపరో ఎవరో జీవాల కాపరో చనిపోయాడు అంటే, ఆ చనిపోయినాడు కుటుంబంగా అడిగి పోయి శవం ఉంటాయి కదా, పలకరించవచ్చు కదా, నీకు అలవాటే కదా శవయాత్ర చేయడం. ఏమన్నా మాటలా, ఏమన్నా పద్ధతి? వినేవాళ్ళు ఏమన్నా చెవులో నువ్వు పూలు పెడితే పర్వాలేదు స్వామి, చెవులో కాలీఫ్లవర్లు, కోసు పువ్వులు, ఇంకా అరటి పువ్వులు ఇవి పెడతావు నాయన నువ్వు. వద్దు స్వామి, నీకు దండం. నువ్వు ఈసారి 2029 కాదు కదా, 2049లో కూడా గెలిచే అవకాశం లేదని ప్రజలు వాళ్ళు తిట్టుకునేది నీకు వినపరాదు అనుకో, అది వేరే విషయం, అలా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇంకొక విషయం అండోయ్, ఈ వైఎస్ఆర్సీపీలో 2029లో మనం కానీ కర్మదారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఈ పథకం అందరికీ వర్తిస్తుంది అనుకుంటున్నారేమో. కాదు, వైఎస్ఆర్సీపీలో ఒక రకమైన నాయకులకి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంకా జిల్లాల స్థాయి నాయకులకి మాత్రమే అప్లికేట్ అవుతుంది. ఇంకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, ప్రతి దోవన పోయే బచ్చావాడికి కాదు, కొంతమందికి మాత్రమే ఇది అప్లికేట్ అవుతుంది. ఆలోచించుకోండి. 2029లో మనకు జగన్మోహన్ రెడ్డి అవసరమా, పవన్ కళ్యాణ్ అవసరమా, చంద్రబాబు నాయుడు అవసరమా, లేకపోతే మన మదనపల్లి బీసీఆర్ ఆయన అవసరమా, లేకపోతే ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నాడు కదా మన జడా సెవెన్ అవసరమా, లేదు కేఏ పాల్ అవసరమా, వీళ్ళందరూ లేదు షర్మిల అవసరమా? ఎవరైతే మన రాష్ట్రానికి బాగుంటుందో ఆలోచించుకొని ఓటేయండి ఆయన. ఇంత మిడిమాల మాటలు, పోయింది ఒకదానికి, మాట్లాడింది ఒకదానికి, చంపినా కేసు లేదంటాడు. మరీ దారుణం. ఏంటంటే ఇంట్లో చిన్న ఆయన చచ్చిపోతేనే బాధపడని వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం మనకు అవసరమా అని ఇవాళ తెలుగు ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి అయినా మనకు గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించి రాష్ట్రాన్ని అబాసు పాలు చేసిందని కూడా బాధపడుతున్నారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.